స్వామి, మనకెందరో మహానుభావులు ఉన్నారు. వివేకానందుడు, ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరూ ధర్మం గురించి చాలా నొక్కి ఒక్కానించారు. చాలామంది ధర్మాన్ని పట్టుకున్నారు. ఈ కాలంలో ఇంత సాఫ్ట్వేర్ యుగం వచ్చి ఇంత మనీ వైపు పరిగెత్తుతూ ఉంటే ధర్మాన్ని పట్టుకోవాల్సిన ఆవశ్యకత, అవసరము ఏముంది అంటే, ఇది నా దగ్గరికి చాలామంది జ్యోతిష్యానికి వస్తూ ఉంటారు. అడిగింది ఏంది అంటే, ఇప్పుడున్నటువంటి పబ్ కల్చర్ కావచ్చు, ఫాస్ట్ కల్చర్ కావచ్చు, ఏ కల్చర్ అయినా ఇట్లా జరిగిపోతూ ఉంటే ధర్మంని పట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఈ ధర్మం యొక్క విశేషం ఏంటి, వైశిష్టం ఏంటి, ఈ కాలం యూత్కి ధర్మాన్ని పట్టుకోవాల్సిన ముఖ్య ఆవశ్యకత ఏంటి? చాలా చాలా మంచి విలువైన కావలసిన ప్రశ్న, అవసరమైన ప్రశ్న వేశారు నాన్న. జీవితం ఇలాగే ఎప్పుడూ ఉండదు, తాత్కాలికమైనటువంటిది. క్షణభంగురం అంటుంటాం, నీటి మీద బుడగ అంటాం. ఈ తాత్కాలికమైన జీవితంలో ఈ కనబడేదంతా ఉంటుంది అనేది ఒక పెచ్చ భ్రాంతి మాత్రం. మనం చూసాం ఎంతమంది ఎలా ప్రపంచం నుంచి నిష్క్రమించారో. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఉదాహరణకి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇప్పుడు? ఈ యొక్క సత్సంగం 4 మంచి విషయాలు మనం మాట్లాడుకోవడం, ఇతరులకి మేలు కలిగేవి. ఇక్కడ నేను సెల్ చూసుకోవడానికి రాలే, సినిమా చూడడానికి రాలే, నిద్రపోవడానికి రాలే. మై పర్పస్ ఈజ్ గివింగ్ ఇంటర్వ్యూ ఆర్ గివింగ్ సత్సంగం కదా. అలా మానవ జీవితం యొక్క పర్పస్ ఏమిటి? ఓ 50 పక్షులను, ఓ 50 జంతువుల్ని వేటినో కూర్చోబెట్టి మనం ఉపన్యాసం ఇవ్వగలమా? ఉపన్యాసం ఎవరికి ఇస్తాం? మనుషులకు మాత్రమే. సత్సంగాల్లో, హరికథల్లో మధ్యలో శ్రీమద్రమారమణ గోవింద హారి అనిపిస్తుంటారు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఇలా అనిపిస్తుంటారు. కారణం ఏంటి? అనగలం కాబట్టి, అనాలి కాబట్టి. అలా అనడం ద్వారానే నువ్వు ఇక్కడి నుంచి ఉద్ధరింపబడతావు కాబట్టి. రుజువు ఏమిటంటే ఉద్ధరింపబడ్డారు కాబట్టి. ఈ హైదరాబాదులోనే ఉన్న గోల్కొండకి రామచంద్రమూర్తి వచ్చాడా లేదా? వచ్చాడు. రామదాసు గారిని విడిపించాడా లేదా? విడిపించాడు. తానీషాకి డబ్బులు కట్టాడా లేదా? కట్టాడు. మరి చరిత్రలో ఉంది కదా. అది ఎప్పుడో కాదు కదా, 400 రాముడు ఉన్నాడు, రాముడు వచ్చాడు. దానికి గోల్కొండే గొప్ప ఉదాహరణ. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం రామదాసు గారు ఇచ్చారు, నేను కాదు. అది చెప్పడానికి చెప్తున్నా. రామదాసు గారు ఒక కీర్తనలో ఏం చెప్పారు? తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న, మీరిన కాలుని దూతల పాలిట మృతువు యనిమది నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని 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 ఓరన్న. అందులో అంటే చాలా చరణాల్లో, ఓ చరణంలో ఏమంటారంటే, సత్యంబిక పుట్టుట సున్నా. సత్యం, నేను ఇంక పుట్టను. ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలండి. నేను మళ్ళీ పుట్టనని మనం చెప్పలేము. అందుకే మోక్షం గ్యారంటీ లేదు మనకి. ఆయనకి అంత నమ్మకం. తారకం అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మనం పేరు చూస్తుంటాం, తారక రామారావు. పాత ఆయన కావచ్చు, కొత్త ఆయన. తారకం అంటే ఏంటి అసలు? తారకం అంటే భవతారకం. తారకం అంటే నిన్ను తరింపజేయునది. భవము అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 మన దుఃఖాన్ని కలగజేస్తాయి. హాయ్ బ్రో, ఎప్పటిదాకా? 35 ఏళ్ళు వచ్చేదాకా, 40 ఏళ్ళు వచ్చేదాకా. 60 వచ్చాక కూడా హాయ్ బ్రో అంటావా? నీకు హాయ్ బ్రో చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరు? యమదూతలో.
వాళ్ళు ఐబ్రో రెడీగా ఉండి అంటారు. ఇంక నువ్వు ఇక్కడ ఎవరికి ఐబ్రోలు చెప్పు, నీ ఐబ్రోస్ కూడా లేవు అప్పుడు. కాబట్టి మనము బుద్ధిమంతులైన వాళ్ళు మానవ జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడికి వెళ్తామో ఇక్కడ ఉన్నప్పుడు తెలుసుకోవడం. ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది కదండి, ఇక్కడి నుంచి ఇంటర్వ్యూ అవ్వగానే ఎక్కడికి వెళ్ళాలి, రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలి, కాశీ నుంచి వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి, ఆ మర్నాడు ఏ రైలు ఎక్కాలి, నాకు క్లారిటీ ఉందిగా. మరి ఇది వదిలేస్తావుగా, ఇక్కడ ఉండడం అయితే కుదరదు కదండి. ప్రధానమంత్రులు వెళ్ళిపోయారా, ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారా, కారే రాజులు వారేరి గర్వోన్నతిని బొందరే అని ఒక పద్యం ఉంది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు మంచి ప్రశ్న అడిగారు, అందుకని చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను. యోగి వేమన సినిమా చూడండి. ఏ బాధ అయితే ఆ యోగి వేమన పొందాడో ఆ బాధ, ఆ వేదన మనం పొందాలి. అసలు ఆ గొప్ప రచన, నాగయ్య గారి గొప్ప నటన, జీవించారు వారు. అసలు అది వింటూ ఉంటే వైరాగ్యం పుట్టకపోతే వాడు పుట్టిన శవనాలు. అసలు అది ఎంత బాగుంటుందో. ఎవరు ఈ ఆకాశమునంటూ ఈ తరువులను సృజించిన వాడెవ్వడు, ఈ మహాజలౌషధములను ఈ భవ జలధులను సృజించిన వాడెవ్వడు అని ఆయన. ఎవరు అసలు ఇంత గొప్ప ఆకాశాన్నంటే వృక్షాలను ఎవడు పుట్టించాడు, ఇంత మహాజలధి కలిగిన ఈ సముద్రాలను ఎవడు సృజించాడు, అసలు ఈ జీవుడు ఎక్కడికి వెళ్తాడు అని ఆయన చాలా ఆవేదనతో ఒక మహాయోగిని అడిగితే ఆయన పరమశివుడే ఆయనకి దీక్షనిస్తారు. తర్వాత కాలంలో ఆయన భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతారు. కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియకుండా వెళ్ళిపోకూడదు. ఏదో శరీరంలో వేడున్నప్పుడు హాయ్ హాయ్ అంటున్నాం. ఒక్కసారి ఏంటండి, బీటెక్ చదివే అమ్మాయి కృష్ణా జిల్లాలో హార్ట్ అటాక్ చచ్చిపోయింది. ఎన్ని కళ్ళగాని ఉంటుంది, ఎన్ని ప్లాన్లు వేసి ఉంటుంది. అందుకే చెప్తారు కన్నడంలో, పురందరరాజు చెప్తారు, బరువాగ బెత్తలే ఓగువాగ బెత్తలే మధ్యన కత్తలే కత్తలే. అంటే ఏంటి? యు కమ్ నెకేడ్, యు ఆర్ గోయింగ్ నెకేడ్, ద మీన్ వైల్ యు ఆర్ మేకింగ్ డ్రామా. అర్థం చేసుకో మామ. అందుకని ఇక్కడ ఉండం మనం, టెంపరీ ప్లేస్ కదా. ఇప్పుడు పోనీ ఇంకా బాగా వివరం చెప్పాలంటే కుర్చీ చాలా బాగుంది, కలర్ కూడా నాకు నచ్చిందని చెప్పానా అంటే వెళ్ళేటప్పుడు దీన్ని ఎలా పట్టుకుని వెళ్తానా? వెళ్ళను కదా. నాకు ఏమాత్రం దీంతో అటాచ్మెంట్ లేదు. ఎందుకు నాకు తెలుసు ఇది రవి వాళ్ళ ఆఫీసు, నాకు ఇక్కడ కేవలం ఇంటికే వచ్చాను. సేమ్ క్లారిటీ యూ షుడ్ అప్లై టు యువర్ లైఫ్ కదా. ఇది ఇక్కడ పెద్ద ఉండిపోయేవాడిలాగా ఫోజు కొడితేలాగా ఆ మూర్ఖత్వం, ఆ మూఢత్వం నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ కనబడే దాంతో మమేకం అవ్వకూడదు. 2 ఉదాహరణలు చెప్పకపోతే బాగుండదు, అందుకని చెప్తా. 20 ఏళ్ల క్రితం ఎవరో ఒక ఆయన 25 ఏళ్ల క్రితం ఓ గురువు గారిని, మా ఇస్కాన్ స్వామిని అడిగారు, ఏంటండి ఇంత కంప్యూటర్ యుగంలో మీరు ఇంకా, అదే ఇప్పుడు మీ ప్రశ్న అటువంటిది కదా, సిమిలర్ క్వశ్చన్ ఇలా ఇంచుమించుగా అడిగాడు అతను, ఓ యంగ్ బాయ్. ఇంకా ఏమిటండి ఈ జాపాలు, పూజలు, వ్రతాలు అన్నాడు. అంటే ఆయన చెప్పారు, కంప్యూటర్ కాలం అని మనం కంప్యూటర్ చిప్స్ తినంగా పొటాటో చిప్సే తింటాం కదా, ఆకలిస్తే అన్నమే తింటాం కదా, మిషనరీ ఏం తినం కదా. కాబట్టి ఈ శరీరంలో ఉన్న జీవుడు నువ్వు, ఇది నువ్వు కాదు. రైలు కదులుతుంది, నువ్వు కదలవు. పడవ కదులుతుంది, నువ్వు కదలవు. నువ్వెవరు? అది కనిపెట్టడానికండి ఈ శరీరం. కుక్కతో ఈ డిస్కషన్ చేయలేం, పిల్లితో సత్సంగం చేయలేం, ఎలుకలతో పక్షులతో శాస్త్రం గురించి మనం చర్చ చేయలేం. అందుకని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం బ్రహ్మసూత్రాల్లో చెప్పారు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, వేదాంత సూత్రాల్లో మొట్టమొదటి లైన్. చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను. అసలు దేవుడు ఎవరో తర్వాత తెలుసుకోవాలంట. ముందేం తెలుసుకోవాలి? నువ్వెవరో తెలుసుకోవాలి. అది ఫస్ట్ ప్రయారిటీ. మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే
అసలు భోజనం చేసేప్పుడు మనం మంత్రం చెప్తాం ఏంటండి? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. తర్వాత జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ చ పార్వతి. ఏంటి బిల్డింగు ఫ్లాటు సిద్ధిద్దాం అనలే మనం. జ్ఞానము వైరాగ్యము. అమ్మవారిని ఏమడిగాం? జ్ఞానము వైరాగ్యము. ఇది కదా. ఇలాంటి ఎవరిని అడుగుతారా? ఓ లార్డ్ గివ్ మై డైలీ బ్రెడ్. మరి మూర్ఖుడు అని అడగపోయినా ఇస్తాడరా? దేవుడు నమ్మపోయినా వస్తాయి అవన్నీ. దేవుడు నమ్మలేంటి బ్రెడ్ కోసం. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఇవి అడుగుతారు. వాళ్ళని ఏమంటారు? ధీమతాం అంటారు. కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులైన వాళ్ళు కాలాన్ని ఎలా గడుపుతారు అంటే ప్రాతకాలే స్త్రీ ప్రసంగ, మధ్యాహ్నేతు జోదక్రీడ, రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. ఇది ఎవరన్నా వింటే అసలు సింక్ అవ్వట్లేదని ఫీల్ అవుతారు. దీంట్లో ఎంత తత్వం వేదాంతం ఉందంటే, ఉదయకాలంలో స్త్రీ ప్రసంగము అన్నారంటే రామాయణం. రామాయణం అంత ఎలాబరేటెడ్గా జరగడానికి కారణం ఎవరు? సీతాదేవి. సీతాదేవి. రామాయణం అన్నప్పుడు ఏం చెప్పారు వాల్మీకి? సీతాయాశ్చరితం ఏతత్ ఇది రామాయణం అన్నారు. ఇది సీత చరితం అన్నారు, బట్ ఇట్స్ కాల్డ్ రామాయణం అన్నారు. అవునా? స్త్రీ ప్రసంగం అంటే సీతాదేవి ప్రసంగం అంటే రామాయణం చదవాలి. ఎప్పుడు? ఉదయం పూట. ఇక ఉదయం అంటే 2 ఉదయాలు ఉన్నాయి. నీకు 25 ఏళ్ళు లోపు అని మామూలు ఉదయం ఓకే. నీకు 25 ఏళ్ళు వచ్చే లోపల 24,000 శ్లోకాలు రామాయణం పూర్తి చేయాలి. నీకు 64 వస్తే కూడా దాని ముఖం చూడవు నువ్వు. ఇంకా చొక్కా లోపల దోసి ఆ ఇబ్రో అంటుంటే పైన రంగులేసి హంగులు చేస్తే బొంగులు రెడీగా ఉన్నప్పుడు తిట్టు కాదు నాన్న, బొంగులు అంటే బ్యాంబూ స్టిక్ అని అర్థం. సో కాబట్టి ఉదయం పూట రామాయణం, మధ్యాహ్నే జోదక్రీడ అంటే జోదం గురించి ఎందులో వచ్చింది? మహాభారతం. మహాభారతం చదవాలి, లేదు వినాలి. ఎలా ఉండాలో రామాయణం చెప్తుంది, ఎలా ఉండకూడదో మహాభారతం చెబుతుంది. రాత్రో చోర ప్రసంగేన, దొంగతనాల గురించి ఎక్కడుంది? భాగవతం. మకంచోర్, హృదయానికి నవనీతం. ఆ లీలలు వింటూ అన్నమే చెప్తారే, దొంగ నీవని సతులు పొంగుచున్నారా, ముంగిట నాడరా మోహనాకారా, జో 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 జో. కాబట్టి అలా మనం కాలో గచ్చతి ధీమతాం అన్నారు. అలా మనం గడిపితే ఈ ప్రపంచంలో మనం ఉన్నా పర్వాలేదు, మనలో ప్రపంచం ఉండకూడదు. దేని పట్ల అటాచ్మెంట్ ఉండకూడదు. ఒక జరిగిన జోక్ చెప్పకపోతే బాగుండదు. కాచిగూడ బ్యాగులు తీసుకున్నా, మార్నింగ్ 11-12 మధ్యలో ఎండ ఉంది, లగేజ్ ఎక్కువ ఉంది, మోసుకుని అది ఎక్కడో ఆగింది. నా భోగిలోకి వెళ్ళాను. వెళ్ళాక మరి గస వస్తుంది కదండి, ఆడ పెట్టి ఏదో సీటు ఖాళీగా ఉంది, కూలబడ్డాను. అంటే రిలాక్స్ అవుతున్నాను. ఇప్పుడు మనం జనరల్ భోగి కాదు కదా అది, మన టికెట్ కొనుక్కుని ముందు రిజర్వ్ చేసుకున్నది కదా. ఎదురు సీటు వాడు, సార్ ఆ సీటు మాదండి అన్నాడు. అంటే ఇంగిత జ్ఞానం లేదు వాడికి. నేను పోను అక్కడికి వచ్చి ఆ బట్ట పరిచేసి తలగడేసి పడుకోబోతే పోని చెబితే ఒక అందం. వాడు చూసాడు, లగేజ్ తెచ్చాను, కూలబడ్డాను, చెమటలు పడ్డాయి. సార్ మా సీటు అన్నాడు. నేను అన్నాను, అవునా, వెళ్ళేటప్పుడు పీక్కుని వెళ్ళిపోయా, నీ సీటే కావచ్చా, నా సీట్లోకి వెళ్ళడానికి ఇక్కడ కాసేపు కూర్చున్నాను. అంటే ఆ ఇంగితం, ఈ ప్రపంచం మనది కాదు, ఆ సీటు కూడా మనది కాదు. నేను టెంపరీగా అక్కడ కూర్చున్నా, నా సీటు అని ఇవ్వబడింది కూడా నాకు టెంపరీ సుమా. నా డెస్టినేషన్ ఎక్కడ ఉందో అక్కడ దిగిపోవాలి. కాబట్టి చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, అన్నదమ్ములు ఆస్తిపాస్తులు అంతటను ఇలా మాయరా. ఇలా మీకు వైరాగ్యం వచ్చిందనుకో, అన్నయ్యని చంపవు,
అందుకని వైరాగ్యం కావాలి. అది ఎవరికి కావాలి? బాల్యం నుంచి రావాలి. మీరు చూడండి, పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఈ బొమ్మ ఎవరికి ఇమ్మంటావు అన్నాం అనుకోండి, ఏమంటాడు వాడు? తమ్ముడికి అంటాడా? అన్నయ్యకి, అక్కయ్య అంటాడా? నాకు. ఎంత డిసీజ్ అండి ఇది! నేను చెప్పలేదు, నమ్మాల వారు అన్నారు, శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు అన్నారు. చెడ్డ పదాలు రెండే ఉన్నాయంట ప్రపంచంలో. ఏంటవి? నాకు, నాది. నేను, నాది. నేను, నాది. ఈ రెండే పెద్ద చెడ్డ పదాలు. ఈ రెండిటికి 1000 ఏళ్ళు పోరాటం చేసింది ఎవరు? గజేంద్రుడు 1000 ఏళ్ళు ఫైట్ చేశాడు. 500 ఏళ్ళు అది పట్టుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నీటి పురుగు అనుకుంది. నేను అక్కడ నీటి పురుగు, నేను 500 ఏళ్ళు గాను, తర్వాత ఇరిగింది బోను, అప్పుడు బయటకు వచ్చింది టోను. అవునా? గజేంద్ర మోక్షం కదా. మళ్ళీ తలెత్తి చూసింది, 10,00,00,000 కరణీనాథుండనైన నాకా ఈ పరాభవం అని. మళ్ళీ 500 ఏళ్ళు నేను కదా ముందు, తర్వాత నా వాళ్ళు అనుకుంది. నేనులో 500 ఏళ్ళు పోయినాయా, నా వాళ్ళు ఇంకో 500 ఏళ్ళు పోయినాయి. అప్పుడు లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణముల్ డావులు దప్పెన్, ఇంక ఓపిక లేదు రక్షించు హరిబద్ధాత్మక. కాబట్టి అంతెందుకు, పాత సినిమా పాటల్లో గొప్ప సాహిత్యం ఉంది. మా చిన్నప్పుడు స్కూల్లో కూడా పాడించేవారు. ఎరా ఓ పాట పాడరంటే ఇది పాడేవాడిని నేను. నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, అనగనగా ఒక రాజు అనే పాటలో ఇదొక చరణం. అది సంగతి నాన్న.